ఫిష్‌లా అనేది పేషెంట్‌కి లైఫ్ లైన్ అండి. అండ్ చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చేతిలో చూస్తే ఎక్కడొకటి చేసుకోవచ్చా రిస్ట్ దగ్గర, ఇంకొకటి ఇక్కడ ఎల్బో దగ్గర చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఉంటుంది డీప్‌లో ఉన్న వెయిన్స్‌ని తీసి బయట పెడతాము. సో, ఒక చేతిలో మీరు కౌంట్ చేస్తే అన్ని ఆప్షన్స్ ఉంటేనే ఒక చేతికి 3 ఆప్షన్స్ ఉంటాయి. అట్లనే 2 చేతి కలిపి 6 ఆప్షన్స్ ఉంటుంది. కాళ్ళు గూడా చేసుకోవచ్చు. బట్ చాలా రేర్. ప్లస్ వాళ్ళకి అన్ని వెయిన్స్ కూడా మంచిగుండాలి. సో, ఈ అన్ని ఫిస్టులాస్‌ని సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక ఫిస్టులా ఇక్కడ చేసినాము, సార్ 6 నెలల్లో ఫెయిల్ అయిపోయింది అంటే, ఇంకొక ఫిస్టులా పైకి దాకా ఎళ్ళడం గాదు. దాన్ని సేవ్ చేయడము. దాన్ని ఎలా సేవ్ చేయడము అర్థం జేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆ క్లాట్ ఎందుకు అయింది, లేదంటే ఆ ఫెయిల్ ఎందుకు అయిందని అర్థం జేసుకోవాలి. మన వెయిన్స్‌ని స్లో ఫ్లో ఉంటది మామూలుగా. ఆర్టరీ హై ఫ్లోలో వస్తది. వెయిన్స్‌లో స్లోగా రిటర్న్ ఎళ్తుంది. రైట్? సో, వెయిన్స్‌లో అలవాటు లేదు. అంత హై ఫ్లో ఫిస్టులాలో హై ఫ్లో ఉంటుంది గదా! ఆ వెయిన్స్‌లో అంత హై ఫ్లో అలవాటు ఉండదు. ఫిస్టులా అంటే ఏంటి? మన ఆర్టరీని, వెయిన్‌ని జాయిన్ జేస్తే ఫిస్టులా అంటారు. ఆర్టరీ నుంచి వెయిన్‌లో హై ప్రెషర్‌లో, హై ఫ్లోలో బ్లడ్ ఎళ్తుంది. ఇప్పుడు వెయిన్‌ని అంత అలవాటు లేదు ఒకటి. మనం దాని నుంచి డయాలిసిస్ స్టార్ట్ చేసినప్పుడు రోజు దానికి నీడిల్ పెడతాము. వెయిన్‌కి అంత రోజు నీడిల్ పెట్టడం గూడా వాళ్ళకి అలవాటు ఉండదు. సో, హై ఫ్లోలో బ్లడ్ ఎళ్తుంది. రోజు నీడిల్స్ పెడుతున్నాము. దీనివల్ల ఏమవుతదంటే వెయిన్స్ ఎక్కడో ఇట్లా వెయిన్స్ ఎళ్తుంది. వెయిన్స్ వాల్స్ ఎక్కడైనా సన్నగా అవుతుంది. కొన్ని ప్లేస్‌లో పెద్దగా అవుతది. సో, ఎక్కడెక్కడో సన్నగా అవుతుంది. అక్కడ బ్లడ్ స్లో అయిపోతుంది. అలా స్లో అయితే మెల్లగా మెల్లగా ఇంకా వెయిన్ సన్నగా అయినప్పుడు సడెన్‌గా ఏదో ఒక రోజు మొత్తం బ్లడ్ స్లో అయిపోయి క్లాట్ అయిపోతుంది. చాలామంది అంటారు, "సార్ డయాలిసిస్ టెక్నీషియన్ సరిగ్గా పెట్టలేదు. క్లాట్ అయింది. ఇప్పటిదాకా బానే ఉండే." లేదంటే నా బీపీ పడిపోయింది. దానివల్ల క్లాట్ అయింది. బీపీ తగ్గింది కరెక్టే. కానీ అందరికి ఇప్పుడు వెయిన్‌లో చాలా స్లోగా కదా పోయేది. ఎందుకు అక్కడ క్లాట్ అవ్వట్లేదు? సో, ఒట్టి బీపీ అని కాదు. అక్కడ ఏదో ఎక్కడో చోటు వెయిన్ సన్నగా అయింది. అందుకే అది బంద్ అయ్యి ఫెయిల్ అయింది. క్లాట్ అయింది. ఇప్పుడు దాన్ని మళ్ళా రివైవ్ జేయాలి. అదే ఫిస్టులాని మళ్ళా సేవ్ జేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టైంకి రావాలి. ఈరోజు ఫెయిల్ అయింది అనైతే మీరు నెక్స్ట్ డే వచ్చి కెథెటర్ పెట్టి 2, 3 డయాలిసిస్ అయిన తర్వాత రావడం కాదు. ఈరోజు ఫెయిల్ అయిందంటే ఈరోజే మీ వాస్కులర్ సర్జన్ దగ్గరెళ్ళండి. చూస్తారు. ఎక్కడ ఫెయిల్ అయింది? ఎలా ఫెయిల్ అయింది? ఎక్కడ వెయిన్ సన్నగా అయింది? అది చాలా ఇంపార్టెంట్. అది ఐడెంటిఫై అవుతది. అన్ని క్లాట్స్ తీసేసి ఎక్కడో సన్నగా అయింది. దాన్ని మంచిగా మళ్ళీ పెద్దగా జేస్తాము. దానికి ఆప్షన్స్ ఉన్నాయి. అన్నీ చేయగలుగుతాము. అది చేస్తే మీ ఫిష్‌లా అదే ఫిష్‌లా మళ్ళా వాడుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? వెంటనే నెక్స్ట్ డే డయాలిసిస్‌కి వాడుకోవచ్చు. దానికోసం మళ్ళా ఇంకా కొత్త కెథెటర్ ఎయడమా అని కాదు. అందుకే ఫెయిల్ అయింది అని ఐడెంటిఫై అయితే వెంటనే రండి. నెక్స్ట్ డే లేదంటే ఆ రోజే మీ సర్జరీ అయితే నెక్స్ట్ డే ఫిష్‌లా మళ్ళా డయాలిసిస్‌కి వాడుకోవచ్చు.